దేవుణ్ణి ఎల్లప్పుడూ ప్రార్థించడం మనిషి జీవితంలో అద్భుతమైన శక్తిని కలిగిస్తుంది. మనసులో ఉన్న ఆలోచనలన్నీ ఒక దైవానికి అర్పించడం వలన భయాలు తొలగిపోతాయి. మన హృదయంలో శాంతి పెరుగుతుంది, విశ్వాసం బలపడుతుంది. ప్రార్థన అనేది కేవలం మాటలతో కాదు, మనసు నుంచి వచ్చే విశ్వాసం. ఎప్పుడైనా కష్టాలు వచ్చినా ప్రార్థన శక్తి తోడుగా ఉంటుంది. మనిషి అంతరంగాన్ని శుభ్రం చేసి మంచి ఆలోచనలకు దారితీస్తుంది. ప్రతి ఉదయం దేవుణ్ణి స్మరించటం కొత్త శక్తి ఇస్తుంది. రాత్రి నిద్రకు ముందు దేవుణ్ణి ధన్యవాదం చెప్పడం సంతోషం నింపుతుంది. దేవుణ్ణి జపించడం మనిషికి ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం ఇస్తుంది. ప్రార్థన అంటే దేవుడితో మనసుగా మాట్లాడటమే. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మన ఆలోచనలే మన భవిష్యత్తు అని చెప్పే సూత్రం. మనసులో ఏది ఎక్కువగా ఆలోచిస్తే అదే మన జీవితంలోకి వస్తుంది. అందుకే ఎప్పుడూ మంచి ఆలోచనలు పెట్టుకోవాలి. భయాలు, నెగిటివ్ ఆలోచనలు మన ముందుకు అడ్డుగా నిలుస్తాయి. పాజిటివ్ ఆలోచనలు మనకు మంచి అవకాశాలు తెస్తాయి. మన కలలు నిజం కావాలంటే ముందుగా మనసులో నమ్మకం కలిగి ఉండాలి. ప్రతిరోజు మంచి విషయాలు జరుగుతున్నాయనే భావనలో ఉండాలి. మన ఆలోచనల తరంగాలు విశ్వానికి వెళ్ళి ప్రతిస్పందిస్తాయి. విశ్వం మనకు అనుకూలంగా మారి మన కోరికలు నెరవేరుస్తుంది. ఇది ఒక శాస్త్రీయ రహస్యంలాంటి ఆధ్యాత్మిక సత్యం. దేవుణ్ణి ప్రార్థించడం లా ఆఫ్ అట్రాక్షన్తో కలిసినప్పుడు అద్భుత ఫలితాలు వస్తాయి. దేవుణ్ణి విశ్వసించడం వలన మన మనసు సానుకూలంగా మారుతుంది. ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మన భవిష్యత్తును వెలిగిస్తాయి. దేవుడు మన కోరికలు నెరవేర్చే శక్తిని కలిగిస్తాడు. మన ప్రార్థన ద్వారా విశ్వవైపు పాజిటివ్ సిగ్నల్స్ వెళ్తాయి. మన నమ్మకం మనకే కాదు, విశ్వానికి కూడా శక్తివంతమై ఉంటుంది. అందుకే దేవుణ్ణి విశ్వసించడం, కలలపై నమ్మకం పెట్టుకోవడం రెండూ అవసరం. దేవుణ్ణి ప్రార్థిస్తే మనలోని భయాలు తొలగిపోతాయి. లా ఆఫ్ అట్రాక్షన్ మన కోరికలను ఆకర్షిస్తుంది. ఈ రెండింటి సమ్మేళనం మనిషి విజయానికి తాళం చెవి. విజయం అనేది కేవలం కృషితోనే కాదు, మనసులో ఉన్న నమ్మకంతో కూడా వస్తుంది. దేవుణ్ణి ప్రార్థిస్తూ మంచి ఆలోచనలు కలిగిస్తూ కష్టపడితే విజయం ఖాయం. మన జీవితం ఎలా ఉండాలో మన ఆలోచనలే నిర్ణయిస్తాయి. అందుకే ప్రతిరోజు పాజిటివ్ మైండ్ సెట్లో ఉండాలి. మన కలలను రాసుకుని ప్రతిరోజు వాటిని ఊహించుకోవాలి. ఆ కలలు నెరవేరుతున్నట్లుగా అనుభవించాలి. విశ్వం ఆ అనుభవాన్ని నిజం చేస్తుంది. ప్రార్థన దానికి మరింత బలాన్నిస్తుంది. మనసు, దేవుడు, విశ్వం ఈ మూడూ కలిసినప్పుడు అద్భుతం జరుగుతుంది. అదే మనిషి విజయ రహస్యం. జీవితంలో ఎప్పుడు మనం ఏమి ఆలోచిస్తున్నామో అదే మనమవుతాము. మన ఆలోచనలు మన వాస్తవం అవుతాయి. అందుకే ఎప్పుడు మన మనసును నియంత్రించుకోవాలి. నెగటివ్ ఆలోచనలు దూరం చేసుకోవాలి. దేవుణ్ణి జపిస్తూ మనసులో పాజిటివ్ కలలు పెట్టుకోవాలి. ప్రతిరోజు ధ్యానం, ప్రార్థన చేయడం మనసును శాంతంగా ఉంచుతుంది. ఆ శాంతి మనకు స్పష్టమైన ఆలోచనల్ని ఇస్తుంది. అవి మనకు విజయానికి దారి చూపిస్తాయి. లా ఆఫ్ అట్రాక్షన్ ఆ స్పష్టతను వాస్తవంగా చేస్తుంది. మన విశ్వాసమే విజయానికి పునాది. ప్రార్థన అంటే మన కోరికలను దేవుణ్ణి అడగడం మాత్రమే కాదు, మన కృతజ్ఞతను వ్యక్తపరచడం కూడా ప్రార్థనే. మన జీవితంలో ఉన్న చిన్న ఆనందాలకు కూడా దేవుణ్ణి ధన్యవాదం చెప్పాలి. ఆ ధన్యవాదం మనలో ఆనందాన్ని పెంచుతుంది. ఆ ఆనందం లా ఆఫ్ అట్రాక్షన్కి శక్తినిస్తుంది. ఎప్పుడూ ఉన్నదానితో సంతోషపడే మనసు కలిగి ఉండాలి. మనకున్నదానిపై సంతోషముంటే మరింత మంచిది వస్తుంది. ఇది ఒక రహస్య సత్యం. కృతజ్ఞత ప్లస్ ప్రార్థన = సంపూర్ణ జీవితం. అదే నిజమైన ఆధ్యాత్మిక విజయ రహస్యం. లా ఆఫ్ అట్రాక్షన్ మన జీవితంలో ఒక అద్భుతమైన శాస్త్రం. మన కలలు, మన ఊహలు, మన విశ్వాసం ఇవన్నీ కలిసి పనిచేస్తాయి. ఎలా ఆలోచిస్తామో అలాగే మన వాస్తవమవుతుంది. అందుకే ఎప్పుడూ మన మాటలు, మన ఊహలు జాగ్రత్తగా ఉండాలి. నేను సాధించలేను అని అనుకుంటే అది నిజమవుతుంది. నేను తప్పక సాధిస్తాను అని నమ్మితే అది కూడా నిజమవుతుంది. ప్రతి ఆలోచన విశ్వానికి వెళుతుంది. విశ్వం దానిని తిరిగి మనకే ఇస్తుంది. దేవుణ్ణి ప్రార్థించడం ఆ ప్రక్రియను మరింత బలపరుస్తుంది. అందుకే కలలు ప్లస్ ప్రార్థన = విజయానికి దారి. మనిషి జీవితంలో కలలు ఉండాలి, వాటి కోసం కృషి చెయ్యాలి. కలలు లేకుండా జీవితం అర్థం లేనిది.
కలలు కనేవారే విజయాన్ని సాధిస్తారు. ఆ కలలు నెరవేరుతాయని నమ్మకం ఉండాలి. ప్రార్థన ఆ నమ్మకాన్ని బలపరుస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ఆ కలలను ఆకర్షిస్తుంది. కృషి వాటిని నిజం చేస్తుంది. ఈ మూడు లేకపోతే విజయం అసాధ్యం. దేవుణ్ణి ప్రార్థిస్తూ కలలు కనేవారు ఎప్పుడూ గెలుస్తారు. ఇదే సత్యం, ఇదే విజయ మార్గం. మన జీవితంలో ఎప్పుడూ ఓపిక ఉండాలి. ప్రార్థన చేసిన వెంటనే ఫలితం రావడం అనవసరం. దేవుడు మనకు సరైన సమయంలో సరైన దాన్ని ఇస్తాడు. అందుకే సహనం చాలా ముఖ్యమైనది. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా సమయాన్ని గౌరవిస్తుంది. మన కోరికలు ఎప్పుడో ఒకప్పుడు తప్పక నిజమవుతాయి. అవి మన కృషి, మన విశ్వాసం మీద ఆధారపడి ఉంటాయి. దేవుణ్ణి ప్రార్థించడం మనలో ఆత్మస్థైర్యం పెంచుతుంది. మన కలలు నెరవేరే వరకు విశ్వాసం కోల్పోవద్దు. అదే విజయానికి చిహ్నం. చివరిగా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేవుణ్ణి ఎల్లప్పుడూ ప్రార్థించాలి. మనసులో మంచి ఆలోచనలు పెట్టుకోవాలి. కలలు కనాలి. వాటిని సాధిస్తానని నమ్మాలి. లా ఆఫ్ అట్రాక్షన్ శక్తిని ఉపయోగించాలి. మన మాటలు, మన ఆలోచనలు ఎల్లప్పుడూ పాజిటివ్గా ఉండాలి. మనకున్న దానిపై ధన్యవాదం చెప్పాలి. కృషి చెయ్యాలి. సహనం ఉండాలి. దేవుడు, విశ్వం, మనం ఈ మూడు కలిస్తే విజయం తప్పదు. అదే మనిషి జీవితాన్ని మార్చే రహస్యం. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు కొత్తగా ఆసక్తికరమైన వీడియోలు మీకోసం వస్తూనే ఉంటాయి. మా కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా మరెన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యమైనది. అది మమ్మల్ని ప్రతిరోజు కొత్త వీడియోలతో ముందుకు తీసుకెళ్తుంది. మీ ప్రతి సబ్స్క్రైబ్ మాకు ఎంతో ప్రోత్సాహం ఇస్తుంది. మన కుటుంబంలో చేరి ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ పొందండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.